పరిశుద్ధుడు, ఇంకా సత్య స్వరూపియగు దేవుడు యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్తూ ఉన్నారు. సంఘమునకు, ఫిలదెల్ఫియాలో ఉన్నటువంటి సంఘపు దూతకు ఈ మాట చెప్తూ ఉన్నారు. ఈ మాట చెప్తూ ఆయన ఏమి పట్టుకుని ఉన్నారంటే దావీదు తాళపు చెవి పట్టుకుని ఉన్నారట. ఎవరండి? దేవుడైనటువంటి యేసుప్రభువు వారు, గొర్రెపిల్ల అయినటువంటి యేసుప్రభువు వారు దావీదు తాళపు చెవిని పట్టుకుని ఉన్నారట. దావీదు తాళపు చెవి కలిగి ఆ తాళపు చెవికున్నటువంటి శక్తిని కూడా, లేదా విశిష్టతను, ప్రాముఖ్యతను వివరిస్తూ దానితో ఆయన ఏం చేశాడో చెప్తున్నాడు. దానికి ఉన్న విశిష్టత ఏమిటండి? ఎవడనో వేయలేకుండా తీయవాడునో, ఎవడనో తీయలేకుండా వేయువాడునైనా. అంటే ఆ తాళపు చెవితో ప్రభువారు ఏం చేయగలరండి? ఎవడనో వేయలేకుండా తీయగలుగుతారు, అలాగే ఎవడనో తీయలేకుండా వేయగలుగుతారు. ఆ తాళపు చెవికి ఉన్నటువంటి శక్తి అలాంటిది, ఆ తాళపు చెవికి ఉన్నటువంటి ప్రభావం అలాంటిది. అలాంటి తాళపు చెవిని ఉపయోగించి ఇప్పుడు నీ కొరకు ఆయన ఏం చేశారటండి? ద్వారమును ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను. ఎందుకని తీసి ఉంచారు? నీకోసమో. నువ్వు దేవునికి వాక్యం వింటూ ఉన్నావు, ఇంకా గైకొంటూ ఉన్నావు. మూడవది, ఆయన నామమును నేను ఎరుగను అని చెప్పలేదు. ఆయన నామము ఎరిగిన వాడు నేను, ఆయన నామము తెలిసిన వాడు నేను అని నువ్వు చెప్తున్నావు. కాబట్టి